గంగ ఒడ్డున మనం కేదారేశ్వర్ టెంపుల్ వద్ద ఉన్నటువంటి హరిశ్చంద్ర ఘాట్ దగ్గరకు వచ్చాం. ఈ హరిశ్చంద్ర ఘాట్లో తర్వాత మణికర్ణికా ఘాట్లో ఈ శవదహనాలు అనేవి జరుగుతూ ఉంటాయి. మనం చాలా బాగా గమనించవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక శవం కాలుతూ ఉంది. ఆ శవం మన వైపు తిరిగి మనల్ని చూడటం గమనించవచ్చు. వీడియోలో కొంచెం జూమ్ చేయండి, ఈజీగా కనిపిస్తుంది అది. సో ఇక్కడంతా హరిశ్చంద్రుడు ఉన్నటువంటి ఘాట్ని హరిశ్చంద్ర ఘాట్ అంటాం. హరిశ్చంద్ర ఘాట్ ఇక్కడ దీన్ని మణికర్ణికా ఘాట్ అంటాం. ఇది బ్రహ్మదేవాలయం. మణికర్ణికా ఘాట్ పక్కనే శ్మశానం కాలుస్తూ ఉంటారు పక్కన. ఈ శ్మశానంలోకి వచ్చినటువంటి ఈ పూలు కానీ మనం గమనించవచ్చు. ఈ నల్లగా ఉన్నటువంటి దుమ్ము, ధూళి, ఎముకలు అన్నీ ఇట్లా వచ్చి ఉంటాయి. ఈ మణికర్ణికా ఘాట్ పక్కనే ఈ పక్కనే ఉన్నటువంటి ప్లేస్లో మనం మునగాల్సి వస్తుంది. ఈ స్థానాలు, నదీ స్థానాలు ఇదంతా. ఈ శ్మశానంలో శవాలు మురిగి, శవాల నుంచి వచ్చినటువంటి ఆ మురికి గంగలో కలిసి ఆ పక్కనే ఉన్నటువంటి ఘాట్లో బతుకున్నటువంటి ఓం నమః శివాయ. మనం ఒక మణికర్ణికా ఘాట్లో చూస్తున్నాం. మనం ఇక్కడ చూడొచ్చు, ఒక చెయ్యి పైకి లేసి, వేలును కూడా గమనించవచ్చు, పైకి లేసింది. వేలు కూడా పైకి లేసి ఉన్నాయి. చేతులు శవం కాలుతూ ఉన్నప్పుడు చెయ్యి పైకి లేయటం మనం గమనించాం. ఇది నిన్న మాకు చాలా అనుభవాలు ఇక్కడ. ఇది గమనించవచ్చు మనం. ఈ శవం చెయ్యి పైకి లేయటం కానీ, ఈ శవం మన దగ్గరగా చూస్తే తల బాగా కనిపించటం, కళ్ళు కానీ ముక్కు కానీ మనం బాగా కనిపించవచ్చు. అంటే నేను ఎందుకు ఈ వీడియో పెడుతున్నానంటే ఇదే వైరాగ్యం.